హాయ్ అండి. అందరికీ నమస్కారం. రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ చేసిన తాను క్యాన్సర్‌తో పాటు ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతుండగా ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక చికిత్స కోసం తల్లాడుతున్నానని ఖమ్మంకు చెందిన చెరుకుపల్లి వెంకయ్య వాపోయారండి. ఈ మేరకు బెనిఫిట్లు చెల్లించి తనకు ప్రాణభిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్డ్ అయిన తనకు దాదాపు 60 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. తన గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరగక 2 స్టంట్లు వేశారని, దీనికి తోడు క్యాన్సర్ బారిన పడ్డానని చెప్పారు. ఇప్పటికే ఉన్న డబ్బు చికిత్సకు ఖర్చు చేయగా ఇంకా 10 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారన్నారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నందున బెనిఫిట్లు విడుదల చేసి తన ప్రాణం కాపాడాలని వెంకయ్య కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కొత్తపల్లి గురుప్రసాద్, మాడుపల్లి బాబు, అల్లంకి జైపాల్, జమలయ్య, పల్లిచెరువు బాబు, రాము, మురళి, జయరాజు, యాదగిరి, గురుమూర్తి, ఆదినారాయణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే పెన్షనర్లందరూ ఆఫీసర్లు కాదు, సహజ వనరులు, అధిక ఆదాయాలున్న వారు కాదు. వీరిలో వాచ్‌మ్యాన్‌లు, అటెండర్‌లు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్లు, పోలీసులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ప్రభుత్వాలు వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇది నేడు పరాకాష్ఠకు చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 55కు తగ్గించారు. ఈ చర్య ఉద్యోగుల పాలిట ఆత్మహత్య సదృశమైంది. తర్వాత నదెండ్ల భాస్కర్‌రావు దానిని 58కి మార్చారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక ప్రభుత్వాలు ఇలాంటి పిల్లి మొగ్గలు వేస్తూ తలబొప్పి కట్టించుకుంటున్నాయి. నూతన ఆర్థిక విధానాల వెల్లువలో ప్రభుత్వాలు ప్రజల, ఉద్యోగుల, నిరుద్యోగుల హక్కుల కన్నా విధులకు ప్రాధాన్యం ఇస్తూ ఒక్కొక్కటిగా హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయి. ఉద్యోగుల హక్కులు, భద్రత, స్వీయ గౌరవం, సమాజ నాగరికత, వికాసం అనే భావజాలాన్ని లాభనష్టాల భావజాలంగా, ప్రైవేటు రంగానికి కలిసి వచ్చే భావజాలంగా అభివృద్ధి చేస్తూ వచ్చాయి. ఈ భారమంతా వృద్ధతరం మోయవలసి వస్తుంది. 50 ఏళ్లు దాటిన వాళ్ళను మీడియా వృద్ధులు అంటుంది. ఇదే నిజమైతే అన్ని రంగాల్లో వీరే శక్తికి మించిన కృషి చేస్తున్నారు. 58 ఏళ్లు నిండి రిటైర్డ్ అయిన వాళ్ళను తిరిగి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో నియమించుకొని వారి శ్రమని దోచుకుంటున్నారు. ఇటీవల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల సమస్య తీవ్ర చర్చాంశనం అవుతుంది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది. రాష్ట్ర పెన్షనర్లు ఇటీవల నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాలకు వెళ్ళినప్పుడు పెన్షనర్లు తమ బాధ ప్రభుత్వానికి తెలిసేలా రాయమని కోరారు. ప్రభుత్వం ఎవరి కోసం ఇంత బాధ్యతారహిత్యంగా ఉంటుంది? ఎందుకు వృద్ధతరానికి అప్పు పడింది? ఎందుకు వారి స్వాభిమానాన్ని దెబ్బతీసి బలవన్మరణానికి చితి మీదకి నెట్టి చోద్యం చూస్తుంది? పెన్షనర్లు ఆవేదన పడుతున్నారు, కానీ ఇది విధాన వైఫల్యం అనుకోవడం లేదు. అందుకు మూలాలు గ్రహించే చైతన్యం అవసరం. ఈ పని సంఘాలు చేయడం లేదు. అయితే పెన్షనర్లు బలవుతున్నారు.